హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎస్ ట్యూటోరియల్స్ 2020. ఫ్రెండ్స్, ఇవాల్టి క్లాసులో మనం 10వ తరగతి పాఠ్యభాగం నుండి శతక మధురిమ అనేటువంటి పాఠ్యభాగాన్ని గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ఆగండి అంతకన్నా ముందు అనగానే మీరు వీడియోని స్కిప్ చేస్తారనుకుంటా. సో ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. సో ఫ్రెండ్స్, వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే వీడియోలో నేను మిమ్మల్ని 2 ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. అది ఎక్కడైనా అడగచ్చు. వీడియో మధ్యలో అయినా అడుగుతాను, చివరిలో అయినా అడుగుతాను, స్టార్టింగ్లో అయినా అడుగుతాను. సో 2 ప్రశ్నలు అడుగుతాను. అది ఇవాళ చెప్పబోయే టాపిక్ మీదనే ఉంటుంది. సో ఈ లెసన్ మీదనే ఉంటుంది. కాబట్టి ఆ 2 ప్రశ్నలని మీరు సరైన సమాధానం చెప్పినట్లయితే సో మీ యొక్క మెమరీ పవర్, మీ యొక్క స్టామినా ఏమిటో మీకే అర్థమవుతుంది. సో లెసన్ని జాగ్రత్తగా వినండి. వినిన తర్వాత మీ యొక్క జ్ఞాపక శక్తి ఏమాత్రం ఉందో పరీక్షించుకోండి. సో అడిగినటువంటి 2 ప్రశ్నలకు సరైన సమాధానాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టేటువంటి ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను అడిగేటువంటి 2 ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చి మీ జ్ఞాపక శక్తి ఏమాత్రమో పరీక్షించుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే పాఠ్యాంశ ఉద్దేశం లేదా నేపథ్యము. ఈ పాఠ్యభాగ ఉద్దేశం లేదా నేపథ్యం అనేటివి 2 కూడా ఒక్కటే. ఇవి వేరు కాదు. లాస్ట్ వీడియోలో నేను ఈ విషయాన్ని అయితే మీకు చెప్పడం జరిగింది. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇవి వేరుగా ఉంటాయి. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. శతకాలు నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి, భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. శతక పద్యాల్లోని నైతిక విలువలను తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. సో ఫ్రెండ్స్, ఈ పాఠంలో మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ ద్వారా తెలియచేయండి. నేను వాటికి రిప్లై అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇక పాఠ్యభాగ వివరాలు కనుక చూసుకున్నట్లయితే శతక పద్యాలలో మకుటం ప్రధానమైంది. ఈ పద్యాల్లో ప్రతి పద్యం చివర మకుటం ఉంటుంది. ఇవి ముక్తకాలు, అంటే ఏ పద్యానికదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ప్రస్తుత పాఠంలోని పద్యాలు సుభాషిత రత్నావళి, తరిగొండ నృసింహ శతకం, భక్త చింతామణి శతకం, భాస్కర శతకం, దాశరథి శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం, సుమతి శతకం అనే శతకాలలోనివి. సో ఇవి ఈ పాఠ్యభాగం యొక్క వివరాలు. ఇక కవయిత్రి లేదా కవుల పరిచయం. నేను లాస్ట్ క్లాసులో అయితే మీకు చెప్పడం జరిగింది. మనం పురుషులనైతే కవులు, రచయితలు అని చెప్పుకుంటాం. అలాగే స్త్రీలను కనుక చూసుకున్నట్లయితే కవయిత్రి మరియు రచయిత్రి అని పిలుచుకుంటాం. సో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక పరిచయాలు కనుక చూసుకున్నట్లయితే మొదటగా నీతి శతకకర్త ఏనుగు లక్ష్మణ కవి గురించి చూసుకుందాం. కవి ఏనుగు లక్ష్మణ కవి తూర్పుగోదావరి జిల్లా పెద్దాడ గ్రామంలో నివసించారు. కాలం క్రీస్తు శకం 1720-1780 మధ్యకాలంలో జీవించినట్లుగా చారిత్రకుల అభిప్రాయం. రచనలు భర్తృహరి సంస్కృతంలో రచించిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువాదించారు. దాని పేరు సుభాషిత రత్నావళి. రామేశ్వర మహాత్మ్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహాత్మ్యం, రామవిలాసం వీరి ప్రసిద్ధ రచనలు. రచనలు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రచనలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి రచనలు గుర్తుపెట్టుకోండి. తరువాత తరిగొండ నృసింహ శతకం రాసిన కవయిత్రి గురించి చూద్దాం. కవయిత్రి తరిగొండ నృసింహ శతకం రాసింది తరిగొండ వెంగమాంబ. తరిగొండ వెంగమాంబ కాలం 18వ శతాబ్దం. చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామ నివాసిని. బాల్యం నుంచే భగవద్భక్తురాలు. రచనలు తరిగొండ నృసింహ శతకంతో పాటు శివనాటకం, నారసింహ విలాస కథ అనే యక్షగానాలు, రాజయోగామృతం అనే
ద్విపద కావ్యం, శ్రీ వెంకటాచల మహాత్మ్యం, అష్టాంగ యోగసారం, వాసిష్ఠ రామాయణం అనే పద్యకావ్యాలు రచించి ప్రసిద్ధికెక్కింది. తర్వాత భక్త చింతామణి శతకం రాసిందెవరు అనేది చూద్దాం. కవి భక్త చింతామణి శతకం రాసినది వడ్డాది సుబ్బారాయ కవి. వడ్డాది సుబ్బారాయ కవి. కాలం వసురాయ కవిగా ప్రసిద్ధి పొందిన వడ్డాది సుబ్బారాయ కవి 20వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన రాజమహేంద్రవరంలోని దొరతనం వారి ఫస్ట్ గ్రేడ్ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు. రచనలు హిందూ జన సంస్కారిణి అనే పత్రికలో భక్త చింతామణి పేరు మీదుగా 80 పద్యాలు రాశాడు. తరువాత దాన్ని భక్త చింతామణి శతకంగా పూర్తి చేశాడు. వీరి వేణి సంహారం అనే నాటకం చాలా ప్రసిద్ధి పొందింది. ప్రబోధ చంద్రోదయం అనే నాటకం, నందనందన శతకం, భగవత్ కీర్తనలు అనేవి ఈయన ఇతర రచనలు. ప్రబోధ చంద్రోదయం అనే నాటకం, నందనందన శతకం, భగవత్ కీర్తనలు అనేవి ఈయన ఇతర రచనలు. ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత భాస్కర శతకకర్తను గురించి తెలుసుకుందాం. కవి భాస్కర శతకర్త మారన వెంకయ్య. ఈయనను మారద వెంకయ్య, మారవి అని కూడా కొందరు అంటారు. గుర్తుపెట్టుకోవాలి. మారన వెంకయ్య, మారద వెంకయ్య, మారవి, ఈ పేర్లను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాలం 1550-1600 కాలంలో జీవించి ఉండవచ్చునని విమర్శకుల అభిప్రాయం. ఇతర విశేషాలు: సుమతి, వేమన శతకాల తరువాత విస్తృత ప్రచారంలోనికి వచ్చిన నీతి శతకాలలో భాస్కర శతకం మొదటిది. భాస్కర శతకము తెలుగులో వెలిసిన మొదటి దృష్టాంత శతకము. ప్రత్యక్ష నీతి బోధ కంటే దృష్టాంతపూర్వకమైన అంటే ఉదాహరణతో నీతి బోధ చాలా ప్రభావవంతంగా ఉండగలదు. తరువాత కంచర్ల గోపన్న గురించి తెలుసుకుందాం. కవి దాశరథి శతకర్త కంచర్ల గోపన్న. కాలం 17వ శతాబ్దానికి చెందిన వారు. ఈయనకే రామదాసు అనే పేరుంది. గుర్తుపెట్టుకోవాలి. కంచర్ల గోపన్నకు మరో పేరు ఏమిటి అంటే రామదాసు. రామదాసు అనేది కంచర్ల గోపన్న యొక్క మరొక పేరు. ఇతర విశేషాలు: ఈయన భద్రాచలంలో శ్రీరామునికి దేవాలయాన్ని పునరుద్ధరణ చేయించాడు. సీతారామ లక్ష్మణులకు, హనుమంతులకు ఆభరణాలు చేయించాడు. కారాగారంలో బంధించబడినప్పుడు శ్రీరామునిపై అనేక కీర్తనలను పాడుకున్నాడు. అవే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో ఉన్న పద్యం దాశరథి శతకంలోనిది. తరువాత దూర్జటి కవిని గూర్చి తెలుసుకుందాం. కవి దూర్జటి. దూర్జటి కవి శ్రీకాళహస్తీశ్వర శతకం రచించాడు. కాలం 16వ శతాబ్దము. ఇతర విశేషాలు: దూర్జటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులలో ఒకడిగా ఉండి అనేక సత్కారాలను పొందాడు. కాళహస్తి మహాత్మ్యమును ప్రబంధ శైలిలో రచించాడు. దూర్జటి పరమ శివభక్తుడు, శుద్ధ శైవుడు. ఇది దూర్జటి గూర్చి. తరువాత సుమతి శతకకర్తను గూర్చి తెలుసుకుందాం. కవి సుమతి శతకకర్త బద్దెన. సుమతి అన్న ముకుటంతో ఉన్న పద్యం సుమతి శతకంలోనిది. కాలం 13వ శతాబ్దానికి చెందినవారు. ఇతర విశేషాలు: సుమతి శతకం రచనా విధానం
లలితంగా ఉంటుంది. లలితమైన శబ్దాలతో హృదయంగమైన శైలిలో సరళంగా సాగుతుంది. సులభంగా భావాలను పఠితల మనస్సులకు హత్తుకునేటట్లుగా ఈ శతక రచన ఉంటుంది. తరువాత కాలంలో కంద పద్యాలలో శతకాలు రాసిన వారికి బద్దెన ఆదర్శంగా నిలిచాడు. నాటి సమకాలీన ప్రజల జీవిత విధానాన్ని, వారి మనస్తత్వాన్ని బద్దెన బోధించిన నీతులు అద్దాల వలె ప్రతిఫలిస్తున్నాయి. ఇవి ఈ పాఠ్యభాగం యొక్క కవుల పరిచయాలు. ఇక ప్రవేశిక గనక చూసుకున్నట్లయితే విశిష్టమైన సాహిత్య ప్రక్రియల్లో పద్యం ఒకటి. పద్యం ఛందోబద్ధమైంది, లయాత్మకంగా గానయోగ్యంగా ఉంటుంది, ధారణకు అనువుగా ఉంటుంది. అందుకే మన ప్రాచీన కవులు స్తుతులు, శాస్త్ర విషయాలు, నైతిక విషయాల్ని పద్యాల్లో చొప్పించి అందించారు. పద్య ప్రక్రియలో శతకం ఒక విభాగం. మేలిమి ముత్యాల్లాంటి శతక పద్యాల నుండి కొన్నింటిని ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. పద్య రసానుభూతిని ఆస్వాదిస్తూ నైతిక విలువల్ని పెంపొందించుకుందాం. ఇక ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్యాంశాలు కనుక ఒకసారి చూసినట్లయితే, మనుషులు ఉత్తములతో చేరితే తాము కూడా ఉత్తములుగా మారుతారు. మూర్ఖుడిని సమాధానపరచటం ఎవరికీ సాధ్యం కాదు. దీనులకు చేసే అన్నదాన ప్రాశస్త్యం అమూల్యం. మంచి పనులను చేసే బుద్ధిని మాకు ప్రసాదించు భగవంతుడా. గుణవంతులు తమకెవరైనా కీడు చేసినప్పటికీ వారికి మేలే చేస్తారు. ధర్మవర్తనులను దుర్మార్గులు నిందించినా ఎట్లాంటి నష్టము వాటిల్లదు. భగవంతునిపై భక్తునికి ఉండవలసిన భక్తి ప్రపత్తులు హృదయంగా చెప్పబడ్డాయి. అశాశ్వతమైన మనిషి జీవితంలో భగవద్భక్తి వల్లనే మోక్షం వస్తుంది. సందర్భాలకు తగినట్లు మనిషి తెలివిగా ప్రవర్తించాలి. ఇవి ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్యమైన అంశాలు. ఇక ఈ పాఠంలో ఉన్నటువంటి కఠిన పదాలు కనుక ఒకసారి గమనించినట్లయితే చూడండి, నేను పక్కకి చెప్తాను, కిందకు కాకుండా ఒకసారి జాగ్రత్తగా గమనించండి. అనామకం అంటే పేరు లేనిది. తాలిమి అంటే ఓర్పు. నలిని అంటే తామర. కొరత అంటే లోపం. సుక్తి అంటే ముత్యపు చిప్ప. విమల అంటే స్వచ్ఛమైన. ప్రభ అంటే కాంతి, ప్రకాశము. మేచక అంటే నల్లని. వృత్తి అంటే బ్రతుకు తెరువు. దోయిట అంటే దోసిలిలో. ఉక్తి అంటే మాట. సంతతి అంటే సమూహం. మృషలు అంటే అబద్ధాలు. బిసతంతు అంటే తామరతోడనందలి దారాలు. అపఖ్యాతి అంటే చెడ్డ పేరు. కొండెగాడు అంటే చాడీలు చెప్పేవాడు. ఉరు అంటే గొప్ప. ఏగుట అంటే వెల్లుట. లవణాబ్ది అంటే ఉప్పు సముద్రం. దళవాయితనము అంటే సైన్యాధిపత్యము. అస్మత్ అంటే తన యొక్క. గుట్టు అంటే రహస్యము. ఒడ్లు అంటే ఇతరులు. ఇవి ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి కఠినమైనటువంటి పదాలకు అర్థాలు. ఇక ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి పద్యాలు, భావాలు కనుక ఒకసారి చూసినట్లయితే, సో చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ మీరు పద్యాలు భావాలు కూడా చెప్పచ్చు కదా అని. సో వాళ్ళందరి కోసమైతే నేను ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి పద్యాలు భావాలను కూడా మీకు వినిపించాలనుకుంటున్నాను. సో ఒకసారి చూద్దాం ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి పద్యాలు అలాగే భావాలు. ఇక ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి మొదటి పద్యాన్ని కనుక చూసుకున్నట్లయితే,
నీరము తప్తలోహమున నిల్చి అనామకమై నశించు. ఆ నీరము ముత్యమట్లు నలినీదల సంస్థితమై తనర్చు. నా నీరమే శుక్తిలోన్బడి మనిత్వముగాంచు సంచిత ప్రభున్. పౌరుష వృత్తులిట్లదము మద్యము నొత్తము గొల్చు వారికిన్. మరొక్కసారి ఈ పద్యాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. నీరము తప్తలోహమున నిల్చి అనామకమై నశించు. నా నీరము ముత్యమట్లు నలినీదల సంస్థితమై తనర్చు. నా నీరమే శుక్తిలోన్బడి మనిత్వముగాంచు సమంచిత ప్రభున్. పౌరుష వృత్తులిట్లదము మద్యము నొత్తము గొల్చు వారికిన్. ఇక ఈ పద్యం యొక్క పరిచయం గనక చూసుకున్నట్లయితే, ఈ పద్యం ఏనుగు లక్ష్మణ కవి రచించిన సుభాషిత రత్నావళి నుండి గ్రహించబడినది. ఇక ఈ పద్యం యొక్క భావం గనక చూసుకున్నట్లయితే, కాలిన ఇనుము మీద నీళ్లు పడితే ఆవిరైపోతాయి. ఆ నీళ్ళే తామరాకు పైన పడితే ముత్యాల్లా కనిపిస్తాయి. ఆ నీళ్ళే ముత్యపు చిప్పలలో పడితే మనుల్లా అంటే ముత్యాల్లా మారుతాయి. అలాగే మనిషి అధములతో చేరితే అధముడవుతాడు, మధ్యములతో చేరితే మధ్యముడవుతాడు, ఉత్తములలో చేరితే ఉత్తముడవుతాడు. విశేషాంశం: ఈ పద్యంలో మనుషులను కవి నీటితో పోల్చాడు. నీటిలాగానే మనుషులు అంతా ఒక్కటే, కానీ వారి స్వభావాలు లేక గుణాలు ఆధారంగా మనుషులు అధములు, మధ్యములు, ఉత్తములు అని 3 రకాలుగా ఉంటారు. తర్వాత పద్యం చూసుకున్నట్లయితే చూడండి. కరిరాజున్ బిసతంతు సంతతులచే గట్టిన్ విజృంభించువాండురు. వజ్రంబు శిరీష పుష్పములచే మాహించు బేదింపదీపు. రచింపన్ లవనాబ్దికిన్ మధుకనంబుంచింద యత్నించు. నిద్దర్నిన్ మూర్ఖులన్ తెలుపునెవ్వడు సుధాధారానుకారోక్తులన్. పద్యాన్ని మరొక్కసారి చెప్తున్నాను, చూడండి. కరిరాజున్ బిసతంతు సంతతులచే గట్టన్ విజృంభించువాండురు. వజ్రంబు శిరీష పుష్పములచే మాహించు బేదింపన్ దీపు. రచింపన్ లవనబ్దికిన్ మధు కనంబుంచింద యత్నించు. నిద్దరినిన్ మూర్ఖులన్ తెలుపునెవ్వడు సుధాధారానుకారోక్తులన్. ఈ పద్యం యొక్క పరిచయం గనక చూసుకున్నట్లయితే, ఈ పద్యం ఏనుగు లక్ష్మణ కవి రచించిన సుభాషిత రత్నావళి నుండి గ్రహించబడినది. ఇక ఈ పద్యం యొక్క భావం గనక ఒకసారి చూసుకున్నట్లయితే, ఈ పద్యం యొక్క భావం ఒకసారి చూసుకున్నట్లయితే, తామర పువ్వు కాండములతో మదపుటేనుగును బంధించాలని ఆలోచించేవాడు దిర్శన పువ్వు కొనతో వజ్రమును కోయుటకు. ఈ పద్యం యొక్క భావం గనక చూసుకున్నట్లయితే, తామర పువ్వు కాండములతో మదపుటేనుగును బంధించాలని ఆలోచించేవాడు దిర్శన పువ్వు కొనతో వజ్రమును కోయుటకు ప్రయత్నించేవాడు. ఒక్క తేనె బొట్టుతో ఉప్పు సముద్రపు నీటిని తీయగా మార్చాలనుకునేవాడు. మూర్ఖులను మంచి మాటలతో మార్చాలని ప్రయత్నించేవాడు కూడా మూర్ఖులతో సమానులవుతారు. ఈ పద్యం యొక్క విశేషము గనక చూసుకున్నట్లయితే, ఈ పద్యంలో మూర్ఖుణ్ణి సమాధానపరచటం సాధ్యం కాదు అనే అంశాన్ని కవి వర్ణించాడు. పెద్ద ఏనుగును తామర తోళ్లతో కట్టడం వల్ల, కఠినమైన వజ్రాన్ని దిర్శన పువ్వుతో కోయటం వల్ల, విశాలమైన సముద్రాన్ని తీయగా మార్చాలని ఒక్క తేనె చుక్కను వేయడం వల్ల ఏమి ప్రయోజనం ఉండదు. అట్లాగే మూర్ఖుని మనస్సు
రంజింప చేయటం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం ఉండదు. అలా ప్రయత్నం చేయాలి అనుకునేవాడు అవివేకి అని తాత్పర్యము. ఇక తర్వాత పద్యం గనక చూసుకున్నట్లయితే చూడండి. పట్టుగా నీశ్వరుండు తన పాలిట నుండి పుడిచ్చినంతలో దిట్టగా దీనదేహులను తేటగా లాలన చేసి అన్నమున్ బెట్టు వివేకి మానసమున్ బెంపొనరించుచు ఊరకుండినన్ గుట్టుగా లక్ష్మిన్ పొందు దరిగొండ నృసింహ దయాపయోనిధి. పద్యాన్ని మరొక్కసారి చెప్తున్నాను. పట్టుగా నీశ్వరుండు తన పాలిట నుండి పుడిచ్చినంతలో దిట్టగా దీనదేహులను తేటగా లాలన చేసి అన్నమున్ బెట్టు వివేకి మానసమున్ బెంపొనరించుచు ఊరకుండినన్ గుట్టుగా లక్ష్మిన్ బొందున్ దరిగొండ నృసింహ దయాపయోనిధి. ఈ పద్యం యొక్క పరిచయం గనక ఒకసారి చూసుకున్నట్లయితే ఈ పద్యం తరిగొండ వెంగమాంబ రచించిన తరిగొండ నృసింహ శతకం నుండి గ్రహించబడినది. ఇక ఈ పద్యం యొక్క భావం గనక చూసుకున్నట్లయితే దయాసముద్రుడా, తరిగొండ నృసింహదేవా, వివేకి అయిన వాడు తనకు భగవంతుడు ప్రసాదించిన దానిలో అనాథలను నిరుపేదలను కసరుకోక ఆప్యాయతతో లాలిస్తూ అన్నం పెడతాడు. అలాంటి సహృదయుణ్ణి సంపదలకు అధిదేవత అయిన లక్ష్మి గుట్టు చప్పుడు కాకుండా వచ్చి వరిస్తుంది. దీనులకు చేసే అన్నదానానికి ఎంతటి ప్రాశస్త్యం ఉందని తాత్పర్యము. ఇక తర్వాతి పద్యం గనక ఒకసారి చూసుకున్నట్లయితే తన దేశంబు స్వభాష నైజమతమున్ అస్మత్సదాచారముల్ తన దేహాత్మల నెత్తరంగున సదా తానట్లు ప్రేమించి తద్ఘనతా వ్యాప్తికి సాధనంబులగు సత్కార్యములను చేయగా ననవౌ బుద్ధి యసంగు మీ ప్రజకు దేవా భక్త చింతామణి. పద్యాన్ని మరొక్కసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. తన దేశంబు స్వభాష నైజమతమున్ ఆస్మత్సదాచారముల్ తన దేహాత్మల నెత్తరంగున సదా తానట్లు ప్రేమించి తద్ఘనతా వ్యాప్తికి సాధనంబులగు సత్కార్యములను చేయగా నను వౌ బుద్ధి యసంగు మీ ప్రజకు దేవా భక్త చింతామణి. ఈ పద్యం యొక్క పరిచయం గనక చూసుకున్నట్లయితే ఈ పద్యం వడ్డాది సుబ్బారాయ కవి రచించిన భక్త చింతామణి శతకం నుండి గ్రహించబడినది. ఇక ఈ పద్యం యొక్క భావం గనక చూసుకున్నట్లయితే భక్తుల పాలిట చింతామణి అయిన ఓ స్వామి, ఎవరైనా తన శరీరాన్ని ఆత్మను ఎట్లా అభిమానిస్తాడో అలాగే తన దేశాన్ని, తన భాషను, తన మతాన్ని, ఆచారాన్ని కూడా అభిమానించేటట్లు వాటి ఔన్నత్యానికి సాధనాలైన మంచి పనులను చేసేటట్లు తగిన బుద్ధిని ప్రజలకు ప్రసాదించు అని ఈ పద్యం యొక్క భావము. ఇక్కడ మీరు ఒకటి జాగ్రత్తగా గమనించాలి. ఏంటంటే ప్రతి ఒక్క పద్యానికి ఈ పద్యాన్ని ఎందులో నుంచి గ్రహించబడినది అన్నటువంటి సమాధానం ప్రతి ఒక్క పద్యానికి కూడా వస్తూ ఉన్నాయి. దీన్ని మీరు గమనించాలి. ఎందులో నుంచి గ్రహించబడింది అంటే ఆ పద్యం యొక్క మూలం నిన్నటి క్లాసులో చెప్పుకున్నాం. లాస్ట్ క్లాసులో మనం మూలం అనేటివి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ పద్యం ఇచ్చి ఈ పద్యాన్ని ఎందులో నుంచి గ్రహించబడినది అని ఇవ్వటానికి ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక తరువాతి పద్యం గనక చూసుకున్నట్లయితే చూడండి. తరువాత పద్యం ఉరు గుణవంతుండొడ్లు తన కొండపకారము చేయునప్పుడు బరహితమేయనొర్చునొక పట్టున నైనను కీడుంజేయగా నెరుంగడున్ నిక్కమే కదా ఎదెట్లనన్ గవ్వమున్ బట్టి ఎంతయున్ దరువంగా జొచ్చునం బెరుగు తాలిమి నీయదే వెన్న భాస్కరా. పద్యాన్ని మరొక్కసారి చెప్తున్నాను.
ఉరు గుణవంతుండొడ్లు తన కొండపకారము చేయునప్పుడు బరహితమే యొనర్చునొక పట్టుననైనను గీడుంజేయగా నెరుంగడున్ నిక్కమే కదా ఎదెట్లనన్ గవ్వమున్ బట్టి ఎంతయున్ దురవంగా జొచ్చినం బెరుగు తాలిమి నీయదే వెన్న భాస్కరా. ఈ పద్యం యొక్క పరిచయం గనక చూసుకున్నట్లయితే ఈ పద్యం మారణ వెంకయ్య రచించిన భాస్కర శతకం నుండి గ్రహించబడినది. సో మూలాలు అనేటివి మనకి చాలా ఇంపార్టెంటు, ఎందులో నుండి గ్రహించబడినవి అని ప్రతి పద్యానికి కూడా రావడం జరుగుతున్నాయి, వీటిని గమనించండి. ఈ పద్యం యొక్క భావం గనుక చూసుకున్నట్లయితే, భాస్కర మిక్కిలి మంచి గుణములు కలవాడు, పరులు తనకు కీడు తలపెట్టినను ఓర్పు వహించి వారికి ఏమాత్రము అపకారము చేయక తాను పరోపకారమే చేయును. ఎట్లనగా పెరుగును కవ్వము చేత చిలుకుచున్నచో ఫలితముగా అది అతి మధురమైన వెన్నను ఇచ్చును కదా. సో ఇది ఈ పద్యం యొక్క భావం. ఇక ఈ పద్యం యొక్క విశేషం కనుక చూసుకున్నట్లయితే, తనకు ఎవరైనా కీడు చేస్తే అట్లా కీడు చేసేవారికి కీడు చేయకుండా తిరిగి మేలే చేయడం గుణవంతుల లక్షణం. ఇది వారికి సహజమైన గుణం అని చెప్పడానికి కవి పెరుగును కవ్వంతో ఎంత చిలికినా అది కీడు చేయదని, పైగా రుచికరమైన వెన్నను ఇస్తుందనే అంశంతో పోల్చాడు. ఇక్కడ చిలకడం బాధించడానికి, వెన్న ఇవ్వడం మేలు చేయటానికి ప్రతీకలుగా గ్రహించాలి. ఇది ఈ పద్యం భాగం యొక్క విశేషము. ఇక తరువాత పద్యం కనుక చూసుకున్నట్లయితే గమనించండి, పద్యాన్ని చదువుతున్నాను. స్థిరతర ధర్మవర్తనన్ ప్రసిద్ధికి నెక్కినవా అని నొక్క ముష్కరుండతి నీచవాక్యములన్ గాదని పల్కిన నమ్ మహాత్ముండు గొరంత వహింపండయ్యడ నకుంఠిత పూర్ణ సుధాపయోధిలో నరుగుచున్ గాకి రెట్టయిడినందున నేమి కొరంత భాస్కరా. పద్యమును మరొక్కసారి చెప్తున్నాను. స్థిరతర ధర్మవర్తనన్ ప్రసిద్ధికి నెక్కినవాని నొక్క ముష్కరుండతి నీచవాక్యములన్ గాదని పల్కిన నమ్ మహాత్ముండు గొరంత వహింపండయ్యడ నకుంఠిత పూర్ణ సుధాపయోధిలో నరుగుచున్ గాకి రెట్టయిడినందున నేమి కొరంత భాస్కరా. ఈ పద్యం యొక్క పరిచయం గనక చూసుకున్నట్లయితే, ఈ పద్యం మారణ వెంకయ్య రచించిన భాస్కర శతకం నుండి గ్రహించబడినది. ఇక ఈ పద్యం యొక్క భావం గనక చూసుకున్నట్లయితే, భాస్కర ధర్మావలంబియగు మానవుని ఒక నీచుడు మిక్కిలి హీనములైన మాటలచే నిందించినను ధర్మవర్తనునకు ఏమాత్రము లోపము రాదు. ఎట్లనగా అమృత సముద్రము మీదుగా కాకి ప్రయాణము చేయుచున్నప్పుడు ఆ సముద్రంలో అది రెట్ట వేసినను సముద్రమునకు ఏ లోటును రాదు. ఈ పాఠం యొక్క విశేషం, ఈ పద్యంలో దుర్మార్గులైన వారు ఎంత నిందించినా ధర్మ ప్రవర్తన కలిగిన వారి గొప్పతనానికి ఏ లోటు రాదు అనే అంశానికి కాకి రెట్ట వేసినంత మాత్రాన విశాలమైన సముద్రం గొప్పతనాన్ని ఏమాత్రం లోటు ఉండదు. సముద్రం యొక్క గొప్పతనానికి ఏమాత్రం లోటు ఉండదు అనే లోకరీతి హృదయంగా వర్ణించాడు కవి. ఇది ఈ పద్యం యొక్క విశేషం. ఇక తరువాత పద్యం గనుక చూసుకున్నట్లయితే, చిక్కని పాలపై మిసిమించెందిన మేగడ పంచదారతో మెక్కిన భంగిని విమల మేచక రూప సుధారసంబు
నా మక్కువ పల్లెరంబున సమాహిత దాస్యమనేటి దోయిటన్ దక్కెనటంచు జుర్రెదను దాసరథీ కరుణాపయోనిధి. పద్యాన్ని మరొక్కసారి చెప్తున్నాను. చిక్కని పాలపై మిసిమింజెందిన పంచదారతో మెక్కిన భంగి నీ విమల మేచక రూప సుధారసంబు నా మక్కువ పల్లెరంబున సమాహిత దాస్యమనేటి దోయిటన్ దక్కెనటంచు జుర్రెదను దాసరథి కరుణాపయోనిధి. ఈ పద్యం యొక్క పరిచయం గనుక చూసుకున్నట్లయితే ఈ పద్యం కంచర్ల గోపన్న రచించిన దాసరథి శతకం నుండి గ్రహించబడినది. పద్య భావం గనుక చూసుకున్నట్లయితే, కరుణాపయోనిధి అయిన దశరథరామ, చిక్కటి పాల మీద మిసమిసలాడునట్టి మీగడను పంచదారతో చేర్చి తిన్న విధముగా నీ నీలమేఘ ఛాయతో కూడిన రూపము అను అమృత రసమును ప్రేమ అను పల్లెరమందుంచి శ్రద్ధతో కూడిన సేవ అనే దోసిలియందు చేర్చుకొని ఇష్టముతో తిందును. ఈ పద్యం యొక్క విశేషం కనుక చూసుకున్నట్లయితే, విశేష అంశం, ఈ పద్యంలో కవి రామునిపై తనకు గల భక్తి ప్రపత్తులను హృదయంగా వర్ణించాడు. ఇక తరువాతి పద్యం గనక చూసుకున్నట్లయితే, జాతుల్ సెప్పుట సేవ చేయుట మృషల్ సంధించుట న్యాయాప ఖ్యాతిం పొందుట కొండెగాడౌట హింసారంభకుండౌట మిథ్యా తాత్పర్యములాడుటన్నియు పరద్రవ్యంబునాశించి యా శ్రీ తానెన్ని యుగంబులుండంగలదో శ్రీకాళహస్తీశ్వరా. పద్యాన్ని మరొక్కసారి చెప్తున్నాను, వినండి. జాతుల్ సెప్పుట సేవ చేయుట మృషల్ సంధించుట న్యాయాప ఖ్యాతిం పొందుట కొండెగాడౌట హింసారంభకుండౌట మిథ్యా తాత్పర్యములాడుటన్నియు పరద్రవ్యంబు నాశించి యా శ్రీ తానెన్ని యుగంబులుండంగలదో శ్రీకాళహస్తీశ్వరా. ఈ పద్యం యొక్క పరిచయం కనుక చూసుకున్నట్లయితే, ఈ పద్యం దూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం నుండి గ్రహించబడినది. ఇక ఈ పద్యం యొక్క భావం గనక చూసుకున్నట్లయితే, శ్రీకాళహస్తీశ్వర, జనులు ధనమును కోరి జాతకములు చెప్పుట, రాజుల సేవలు చేయుట, అబద్ధాలు కల్పించుట, ధర్మము తప్పుట, చాడీలు చెప్పుట, హింసలు చేయుట, ఉన్నవి లేనివి పలుకుట, ఇన్ని పనులు చేయుచున్నారు. ఇవి అన్నీయు ఇతరుల ధనమును ఆశించి చేయునవే. ఆ ద్రవ్యమెన్నాళ్ళుండును, తాను మాత్రము యుగముల పాటు బ్రతికి ఉండడు కదా. అందుచేత ఈ చెడు పనులన్నీయో నిరర్ధకములు. ఇది ఈ పద్యం యొక్క భావము. ఇక ఈ పద్యం యొక్క విశేషాంశం కనుక చూసుకున్నట్లయితే, ఈ పద్యంలో కవి కేవలం సంపదలే శాశ్వతమనుకోనే ఈ పద్యంలో కవి కేవలం సంపదలే శాశ్వతమనుకునే మానవులు చేసే చెడ్డ చేష్టలను గురించి వర్ణించాడు. కష్టపడి సంపాదించే సంపదలే శాశ్వతం కానప్పుడు అన్యాయంగా సంపాదించే సొమ్ము గురించి ఇక వేరే చెప్పేదేముంది? మనిషి జీవితమే శాశ్వతం కానప్పుడు మనిషి సంపాదించిన సంపదలు శాశ్వతం కావని భావం. వెరసి పరమేశ్వరుడు ఒక్కడే శాశ్వతుడు కనుక భగవద్భక్తి వల్ల మాత్రమే మానవులకు మోక్షం కలుగుతుంది అని తాత్పర్యము. ఇది ఈ పద్యం యొక్క విశేషాంశము. ఇక తరువాతి పద్యం గనక చూసుకున్నట్లయితే, వరదైన చేను దున్నకు కరవైనను బంధుజనుల కడకేగకుమి పరులకు మర్మము చెప్పకు పిరికికి దళవాయితనమున్ బెట్టకు సుమతి. పద్యమును మరొకసారి చెప్తున్నాను.
వరదైనను చేను దున్నకు, కరవైనను బంధుజనుల కడకేగకుమి, పరులకు మర్మము సెపకు, పిరికికి దళవాయితనమున్ బెట్టకు సుమతి. ఈ పద్యం యొక్క పరిచయం గనక చూసుకున్నట్లయితే ఈ పద్యం బద్దెన రచించిన సుమతి శతకం నుండి గ్రహించబడినది. నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ మూలం ఎందులో నుంచి గ్రహించబడినది అనేటివి చాలా ఇంపార్టెంటు. సో ఈ ప్రతి పద్యానికి కూడా ఈ పద్యం ఎందులో నుండి గ్రహించబడినది అన్న దానికి సమాధానం అయితే ప్రతి ఒక్క పద్యానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని మీరు గ్రహించండి, గుర్తుపెట్టుకోవటానికి ప్రయత్నం చేయండి, లేదా నోట్ చేసి పెట్టుకోండి. సో ఈ పద్యం యొక్క భావం గనక చూసుకున్నట్లయితే పద్య భావం: సుమతి, వరద వచ్చినచో మునిగిపోయిన పొలమును దున్నవద్దు, కరువు వచ్చినచో బంధువుల ఇండ్లకు వెళ్ళవద్దు, తన రహస్యమును పరాయి వారికి అనగా శత్రువులకు చెప్పవద్దు, పిరికివానికి సేవా నాయకత్వము ఇవ్వవద్దు. ఇది ఈ పద్యం యొక్క భావము. ఇక ఈ పద్యం యొక్క విశేషాంశం కనుక చూసుకున్నట్లయితే విశేష అంశము, ఈ పద్యంలో కవి ఆయా సందర్భాలకు తగినట్లుగా మానవులు తెలివిగా ఎట్లా ప్రవర్తించాలో వర్ణించాడు. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మనం పద్యాల యొక్క భావాలు, విశేషాంశాలను చూసుకున్నాం. ఇక పదజాలం గనక చూసుకున్నట్లయితే ఇక గ్రామర్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, అర్థాలు, పదాలకు అర్థాలు, సొంత వాక్యాలు. ఉత్తములు అంటే గొప్పవారు, ఉత్తములు అంటే గొప్పవారు. దీనికి సొంత వాక్యం కనుక చూసుకున్నట్లయితే ఉత్తములకు ధనిక పేద భేదాలుండవు. మనకు సొంత వాక్యాల మీద కూడా మనకు సొంత వాక్యాల మీద ప్రశ్నలు అయితే ఉండవు, కానీ ఒక అవగాహన కోసం మాత్రమే గుర్తుపెట్టుకోండి. ముష్కరుడు అంటే కుటిలుడు. సొంత వాక్యం: ముష్కరులతో స్నేహం చేస్తే కష్టాలు తప్పవు. తర్వాత లాలన అంటే ముద్దు చేయు, బుజ్జగించు. సొంత వాక్యం: పెద్దలు పిల్లలను లాలన చేస్తారు. తర్వాత ఘనత అంటే గొప్పతనం. భారతదేశ ఘనత హిమాలయాలంత ఎత్తైనది. ఇది సొంత వాక్యం. తర్వాత మర్మము అంటే రహస్యము, కిటుకు. సొంత వాక్యం: ఎవరిని పడితే వారిని నమ్మి మర్మములు చెబితే నష్టపోతాము. సో ఇది అర్థాలు, సొంత వాక్యాలు. ఇక ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి వ్యుత్పత్తి అర్థాలు కనుక చూసుకున్నట్లయితే వ్యుత్పత్తి అర్థాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వ్యుత్పత్తి అర్థాలను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇదివరకు క్లాసులో నేను చెప్పడం అయితే జరిగింది. వ్యుత్పత్తి అర్థాలు అనగా దాని యొక్క పుట్టుక ఎక్కడ నుండి పుట్టినదో తెలియచేయటాన్ని వ్యుత్పత్తి అర్థము అంటాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది ఎక్కడో ఉన్నటువంటి దాని గురించి తెలియచేస్తుంది. సో ఇది వ్యుత్పత్తి అర్థము. ఇవి కనుక చూసుకున్నట్లయితే భాస్కరుడు కాంతిని కలుగజేయువాడు భాస్కరుడు. ఎవరు? సూర్యుడు. పయోనిధి జలములు దీనియందు మిక్కిలి ధరించబడును. జలములు దీనియందు మిక్కిలి ధరించబడును. ఏమిటది అంటే సముద్రము. తరువాత దాశరథి దశరథుని కుమారుడు. ఎవరు అంటే శ్రీరాముడు. దశరథుని కుమారుడు ఎవరు అంటే శ్రీరాముడు. ఇవి ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి వ్యుత్పత్తి అర్థము. ఇక ఈ పాఠభాగ్యంలో ఉన్నటువంటి సందులను గనక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి విసర్గ సంధిని గురించి అయితే ఇవ్వడం జరిగింది. సో విసర్గ సంధి అంటే ఏమిటి అన్నది వివరంగా చూసుకుందాం. సంస్కృత పదాల మధ్య విసర్గ మీద తరచూ సంధి జరుగుతుంటుంది. అది వేర్వేరు రూపాలుగా ఉండటం గమనార్హం. కింది ఉదాహరణలు చూద్దాం. నమో నమః,
నమః ప్లస్ నమః విసర్గ సంధి. నమః ప్లస్ నమః నమో నమః. తర్వాత మనోహరం. మనః ప్లస్ హరం. మనః ప్లస్ హరం మనోహరం విసర్గ సంధి. తర్వాత పయోనిధి. పయోనిధి. పయః ప్లస్ నిధి పయోనిధి విసర్గ సంధి. తర్వాత వచో నిచయం. వచో నిచయం. వచః ప్లస్ నిచయం వచో నిచయం విసర్గ సంధి. పై పదాలను విడదీస్తే క్రింది విధమైన మార్పులు కనిపిస్తాయి. అదేందో చూడండి ఒకసారి. నమః ప్లస్ నమః. మనః ప్లస్ హరం. పయః ప్లస్ నిధి. వచః ప్లస్ నిచయం. వీటిని కనుక మీరు ఒకసారి గమనించినట్లయితే అకారాంత పదాల విసర్గకు, అకారాంత పదాలు అంటే అకార అంతము, అంటే అంతములో అకారం వచ్చి అకారం తరువాత విసర్గం వచ్చినట్లయితే, ఇప్పుడు మీరు ఇక్కడ పైన గమనించినట్లయితే నమః అన్నప్పుడు, నమః అన్నప్పుడు నా తర్వాత మకారం, మకారంలో ఏముంది? అకారం ఆ అనే అచ్చు ఉంటుంది. ఈ అచ్చు అకారం అంటే అంతం, ఈ వాక్యం యొక్క అంతంలో ఉంది. నమః అన్నప్పుడు చివర్లో అకారం ఉంది. ఈ అకారం తర్వాత విసర్గం వచ్చినట్లయితే ఈ విసర్గకు సే ష సాలు వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు, అంటే ప్రథమాక్షరాలు అంటే ఇక్కడ కచట తపలు, ద్వితీయ అక్షరాలు అంటే ఒత్తు కచట తపలు. ఇవి కాకుండా మిగతా అక్షరాలు కలిస్తే అకారాంత పదాల మీదున్న విసర్గం లోపించి అకారం ఓకారంగా మారుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నా. మరొకసారి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. అకార అంత పదాల విసర్గకు షే షా సాలు కానీ వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు కాకుండా సే షా సా అలాగే వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు కాకుండా మిగిలినటువంటి అచ్చులు కానీ హల్లులు కానీ పరమైనప్పుడు ఆ విసర్గం లోపించి ఓకారంగా మారిపోతుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు. నమః ప్లస్ నమః అన్నప్పుడు నమో అంటే ఓ అనేది రావడం జరిగింది. అలాగే మనోహరం, మనః ప్లస్ హరం అన్నప్పుడు, మనః ప్లస్ హరం అన్నప్పుడు నమః అన్నప్పుడు ఏమైంది? నాలో అకారం ఉంది, అకారం తర్వాత విసర్గం వచ్చింది, అకారం తర్వాత విసర్గం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏం రావాలి? ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి అక్షరాలు తప్ప, సే ష సా అలాగే వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు తప్ప మిగిలిన అచ్చులు కానీ హల్లులు కానీ పరమైతే అది ఓకారంగా మారుతుంది అని చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ చూడండి, మనః ప్లస్ హరం. ఈ హ అనేది ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి అక్షరాల్లో లేదు. కాబట్టి ఇప్పుడు అదేమైంది? మనోహరంగా మారింది. మనో అన్నప్పుడు అక్కడ ఏముంది? ఓ. సో ఇలా అకారాంత పదాల విసర్గకు శేషాసాలు వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు తప్ప మిగిలిన అచ్చులు కానీ హల్లులు కానీ పరమైతే ఆ విసర్గం ఓకారంగా మారిపోతుంది అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత విసర్గ సంధిలో మనకి 6 సూత్రాలు ఉంటాయండి. ఈ 6 సూత్రాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అంటే విసర్గ సంధి అంటేనే మనకు చాలా చాలా రకాలుగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా చెప్తారు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటిది చాలా సులభంగా ఉంది, మీకు అర్థమయ్యేట్టుగానే ఉంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. చూడండి, మనః ప్లస్ శాంతి, మనశ్శాంతి. చతుః ప్లస్ షష్ఠి, చతుషష్ఠి. నభః ప్లస్ సుమం, నభస్సుమం. ఈ పదాలను కలుపగా వరుసగా మనశ్శాంతి, చతుషష్ఠి, సభస్సుమం అనే రూపాలు ఏర్పడ్డాయి కదా.
విసర్గ మీద సే ష సాలు ద్విత్వాలుగా మారడం గమనించండి. ద్విత్వం అంటే ఆ అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా రావడం. మనశ్శాంతి అన్నప్పుడు శాకి శానే ఒత్తుగా రావడం అనేది జరిగింది. సో ఇలా ఇక్కడ చూసినట్లయితే ఇంకా సూత్రం విసర్గానికి సే ష సాలు పరమైతే సే ష సాలే వస్తాయి. విసర్గకు శేషాసాలు పరమైతే శేషాశాలే వస్తాయి. కాబట్టి ఇక్కడ మనకేమొచ్చింది, అక్కడ ద్విత్వాక్షరాలుగా రావడం జరిగింది. మనశ్శాంతి అన్నప్పుడు అదే ఒత్తుగా రావడం జరిగింది. చతుషష్ఠి అన్నప్పుడు అక్కడ కూడా అదే ఒత్తుగా రావడం జరిగింది. అలాగే కింద చూడండి, ప్రాతకాలము, ప్రాతః ప్లస్ కాలము విసర్గ సంధి. సూత్రం విసర్గానికి క ఖ ప ఫాలు పరమైతే విసర్గ మారదు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. క ఖ ప ఫాలు పరమైతే ఎలాంటి మార్పులు ఉండదు, గుర్తుపెట్టుకోండి. తపః ఫలము, తపః ప్లస్ ఫలము, తపః ఫలము విసర్గ సంధి. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ గమనించవచ్చు, ఎలాంటి మార్పులు లేదు, ఎలాంటి మార్పు లేదు. తపః ప్లస్ ఫలము తపః ఫలము, తపః ఫలము అంతే. ఇక్కడ ఎలాంటి మార్పు లేదు, దీన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. సూత్రం విసర్గానికి ఖ ఫాలు పరమైతే విసర్గ మారదు. తర్వాత చూడండి, సకారం విసర్గ రూపంగా ప్రయోగించబడుతుంది. అందుకే నమస్కారము, శ్రేయస్కరము, వనస్పతి మొదలగు సందర్భాల్లో మార్పు లేదు. చూద్దాం. అంతః ప్లస్ ఆత్మ, అంతరాత్మ. దుః ప్లస్ అభిమానం, దురాభిమానం. చతుః ప్లస్ దిశలు, చతుర్దిశలు. ఆశీ ప్లస్ వాదము, ఆశీర్వాదము. పునః ప్లస్ ఆగమనం, పునరాగమనం. అంతః ప్లస్ మదనం, అంతర్మదనం. కింద చూడండి, అంతః, దుః, చతుః, ఆసి, పునః మొదలైనటువంటి పదాలకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు సే ష సాలు కాక మిగతా అక్షరాలు కలిస్తే విసర్గ రేఫ ర్ రకారంగా మారడం గమనించండి. కింద మరికొన్ని ఉదాహరణలు. ధనుష్కోటి, ధనుః ప్లస్ కోటి, ధనుష్కోటి. నిష్ఫలము, నిహ్ ప్లస్ ఫలము, నిష్ఫలము. దుష్కరము, దుహ్ ప్లస్ కరము, దుష్కరము. ఇస్, ఉస్ ల విసర్గకు క ఖ ప ఫాలు పరమైతే విసర్గ షకారం మారుతుంది, విసర్గ షకారం మారుతుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, ధను ప్లస్ కోటి అన్నప్పుడు ఇక్కడ మనకి క అనేది రావడం జరిగింది. నిహ్ ప్లస్ ఫలము అన్నప్పుడు మనకి ఫ అనేది రావడం జరిగింది. అలా వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుంది, సకారం అనేది షకారంగా మారిపోతుంది. అలా మారి ధనుష్ కోటి, ధనుష్ ఇష్యు అనేది రావడం జరిగింది. ధనుష్ కోటి. నిష్ఫలము, దుష్కరము అన్నవి రావడం అనేది జరిగింది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. తరువాత నిస్తేజము, నిహ్ ప్లస్ తేజము. దుశ్చేష్టితము, దుహ్ ప్లస్ చేష్టితము. ధనుష్టంకారము, ధను ప్లస్ టంకారము. మనస్తాపము, మనః ప్లస్ తాపము. ఇక్కడ మీరు గమనిస్తే చాలు పరమైతే శ, ఠాలు పరమైతే ష, థాలు పరమైతే స వస్తుంది. చూడండి, నిహ్ ప్లస్ తేజము అన్నప్పుడు, నిహ్ ప్లస్ తేజము అన్నప్పుడు అక్కడ మనకి తకారం అనేది పరమైంది. పరమవడం అంటే గుర్తుకు తర్వాత వచ్చినటువంటి మొదటి అక్షరాన్ని మనము పరమైనటువంటి అక్షరంగా చెప్పుకుంటాం. ఇక్కడ నిహ్ ప్లస్ తేజము అన్నప్పుడు మనకు అక్కడ తకారం అనేది రావడం జరిగింది.
ఇక్కడ చూడండి తకారము కనుక వచ్చినట్లయితే తాలు పరమైతే మనకు సకారం అనేది వస్తుంది. అలా సకారం అనేది వచ్చి నిస్తేజముగా మారింది. రెండవది చూడండి దుశ్చేష్టితము. దుశ్చేష్టితము దుహ్ ప్లస్ చేష్టితము అన్నారు. మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ చాలు పరమైతే శ కుంటి శ అనేది రావడం జరుగుతుంది. అది వచ్చి దుశ్చేష్టితముగా మారింది. సో ఇప్పుడు వీటి సూత్రాలను గనక ఒకసారి పరిశీలించినట్లయితే ఈ విసర్గ సందుకు ఉన్నటువంటి సూత్రాలన్నింటినీ గనక ఒకసారి పరిశీలించినట్లయితే మొదటిది అకారాంత పదాల విసర్గకు వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు అంటే కచ్చట తప ఒత్తు కచ్చట తపలు సే ష సాలు కాకుండా మిగతా అక్షరాలు పరమైనప్పుడు విసర్గం లోపించి అకారం ఓకారంగా మారుతుంది. ఇది మొదటి సూత్రము. ఇక రెండవ సూత్రం కనుక చూసుకున్నట్లయితే విసర్గకు సే ష సాలు పరమైనప్పుడు సే ష సాలు ద్విత్వాలుగా మారుతాయి. ద్విత్వాలుగా మారుతాయి. ఇది రెండవ సూత్రము. ఇక మూడవ సూత్రం విసర్గ మీద క ఖ ప ఫాలు వస్తే మార్పు రాదు. ఎలాంటి మార్పు ఉండదు. ఇది మూడవ సూత్రము. ఇక నాలుగవది అంతః దహ్ చతుః ఆసీహ్ పునః మొదలైన పదాల విసర్గ రేఫ రకారంగా మారుతుంది. ఇది నాలుగవ సూత్రము. ఇక ఐదవ సూత్రం కనుక చూసుకున్నట్లయితే ఇస్ ఉస్ల విసర్గకు క ఖ ప ఫాలు పరమైతే విసర్గ షకారంగా మారుతుంది. షకారంగా మారుతుంది. ఇది ఐదవ సూత్రం. ఇక చివరగా ఆరవ సూత్రం కనుక చూసుకున్నట్లయితే విసర్గకు చాలు పరమైతే శ కుంటి శ శకారము, ఠాలు పరమైతే షకారము, ఠాలు పరమైతే సకారము వస్తాయి. ఇవి విసర్గ సంధికి ఉన్నటువంటి 6 సూత్రాలు. సో వీటిని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. విసర్గ సంధులు వచ్చినట్లయితే సులభంగానే గుర్తించేవచ్చులే, అదేముందులే విసర్గాలు వస్తాయి కదా కాబట్టి చాలా సులభంగా గుర్తుపెట్టేవచ్చు అనుకుంటారు చాలామంది. అది తప్పు. ఇక్కడ గుర్తించలేనటువంటి పదాలు చాలా ఉంటాయి. ఇప్పుడు మనం ఉదాహరణలు చూసినాం చాలా. సో అలాంటి పదాలన్నీ ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా సూత్రాలు అనేటువంటివి ఈ 6 సూత్రాలను మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఉంటాయి. ఇవి చాలా చాలా సులభమైనటువంటి సూత్రాలు, చాలా సులభంగా ఉన్నాయి. సో మీరు వీటిని ఫాలో అయినట్లయితే విసర్గ సంధి ఎక్కడిచ్చినా కూడా మీరు చాలా సులభంగా గుర్తించేయగలుగుతారు. తర్వాత నానార్థాలు. ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి నానార్థాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే నీరము, నీరు, రసము, కురువేరు. నామము అంటే నానార్థాలు పేరు, బొట్టు, జలము. నలిని అంటే తామర తీగ, తామర కొలను, నది. దళము అంటే ఆకు, సేన, దట్టము. కరి అంటే ఏనుగు, కోతి, 8 అను సంఖ్య. తరువాత రాజు అంటే ప్రభువు, చంద్రుడు, యక్షుడు. తరువాత సుధ అంటే అమృతము, సున్నము, జముడు చెట్టు. తరువాత స్త్రీ అంటే శ్రీ, లక్ష్మి, సాలెపురుగు, విషము, ఒక రాగం. తరువాత యుగం అంటే జంట, బండికాడి, వయస్సు. ఇవి ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి నానార్థాలు. ఇక పర్యాయ పదాలు కనుక చూసుకున్నట్లయితే నీరము అంటే నీరు, జలము, ఉదకము. తర్వాత ముత్యము అంటే ముక్త, మౌక్తికము, శుక్తిజము. తరువాత నలిని అంటే తామర తీగ, పద్మిని, బిసము. తరువాత కరి అంటే ఏనుగు, గజము, ఇభము, సామజము. తరువాత పుష్పము అంటే పువ్వు, విరి, సుమము. తరువాత అబ్ది అంటే
సముద్రము, జలధి, ఉదధి. తరువాత మధువు అంటే తేనె, మకరందము, సుధ. తరువాత మూర్ఖుడు అంటే ముష్కరుడు, మంకు, మొరకు. తరువాత సుధ అంటే అమృతము, పీయూషము, కంజము. తరువాత కాకి అంటే పాయసము, అరిష్టము. ఇక చివరగా కరవు అంటే క్షామము, కాటకము. ఇవి ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి పర్యాయ పదాలు. ఇక వ్యుత్పత్తార్థాలు కనుక చూసుకున్నట్లయితే భాస్కరుడు, కాంతినిచ్చేవాడు ఎవరు అంటే సూర్యుడు. నలిని, నలము కలిగినది ఏమిటది అంటే తామర తీగ. తర్వాత కరి, కరము కలది ఏనుగు. అబ్ది అంటే జలములు దీనియందు ధరింపబడును, ఏమిటది అంటే సముద్రము. ధర అంటే విశ్వమును ధరించున్నది, ఏమిటది అంటే భూమి. తరువాత సుధ అంటే లెస్సగా ధరింపబడునది, సుఖముగా పానము చేయబడునది, అమృతము. తర్వాత ఈశ్వరుడు అంటే స్వభావము చేతనే ఐశ్వర్యము కలవాడు, ఎవరు అంటే శివుడు. తర్వాత వజ్రము, అడ్డము లేకపోవునట్టిది వజ్రము. ఇది ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి వ్యుత్పత్తార్థాలు. ఇక ప్రకృతి వికృతులు గనక చూసుకున్నట్లయితే ప్రకృతి నీకము, ప్రకృతి నీరు, వికృతి. మౌక్తికము ముత్యము, ముత్యము. మణి మిన్న, మణి ప్రకృతి, మిన్న వికృతి. తర్వాత రాజు ప్రకృతి, రాయలు వికృతి. పుష్పము ప్రకృతి, పువ్వు అనేటివి వికృతులు. తర్వాత మూర్ఖుడు ప్రకృతి, మొరకుడు, మొరకుడు అనేటివి, మోరకుడు అనేటివి వికృతులు. వజ్రము ప్రకృతి, వజ్రము వికృతి, వజ్రము అనేది వికృతి. తర్వాత యుగము ప్రకృతి, ఉగము వికృతి. ఈశ్వరుడు ప్రకృతి, ఈశ్వరుడు వికృతి. లక్ష్మి ప్రకృతి, లక్కిమి అనేటివి వికృతులు. తర్వాత పయస్సు అనేది ప్రకృతి, పాయి అనేటివి వికృతులు. భాష అనేది ప్రకృతి, భాష అనేది వికృతి. కార్యము అనేది ప్రకృతి, కర్జము అనేది వికృతి. ఇక చివరగా కాకము ప్రకృతి, కాకి అనేది వికృతి. ఇవి ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి ప్రకృతి వికృతులు. ఇక సందులు గనక చూసుకున్నట్లయితే ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి సందులు గనక ఒకసారి చూసుకున్నట్లయితే లవణాబ్ది, లవణ ప్లస్ అబ్ది, లవణాబ్ది సవర్ణ దీర్ఘ సంధి. దేహాత్మలు, దేహ ప్లస్ ఆత్మలు, దేహాత్మలు సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత మహాత్మ్యుడు, మహా ప్లస్ ఆత్ముడు, మహాత్ముడు సవర్ణ దీర్ఘ సంధి. శ్రీకాళహస్తీశ్వర, శ్రీకాళహస్తి ప్లస్ ఈశ్వర, శ్రీకాళహస్తీశ్వర సవర్ణ దీర్ఘ సంధి. సూత్రము ఆ ఈ ఉ రులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. ఇది సవర్ణ దీర్ఘ సంధి యొక్క సూత్రము. తర్వాత చూడండి, ఊరకుండిన, ఊరక ప్లస్ ఉండిన, ఊరకుండిన అత్వసంధి. తర్వాత అటంచు, అట ప్లస్ అంచు, అటంచు అత్వసంధి. సూత్రము అత్తునకు సంధి బహుళంగా వస్తుంది. తర్వాత యుగంబులుండు, యుగంబులు ప్లస్ ఉండు ఉత్వసంధి. కలదో, కలదు ప్లస్ ఓ, కలదో ఉత్వసంధి. తర్వాత కరవైనను, కరవు ప్లస్ అయినను, కరవైనను
ఉత్వసంధి. సూత్రము ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి అవుతుంది. తర్వాత ఉండిపుడు, ఉండు ప్లస్ ఇప్పుడు ఉండిపుడు ఇత్వసంధి. అదెట్లు, అది ప్లస్ ఎట్లు అదెట్లు ఇత్వసంధి. తర్వాత ప్రసిద్ధికి నెక్కిన, ప్రసిద్ధికిన్ ప్లస్ ఎక్కిన ఇత్వసంధి. సూత్రం ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది. రెండవది క్రియాపదాల్లో ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది. మనకి ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, రెండు అవసరం లేదండి, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇక్కడ సందర్భాన్ని బట్టి అయితే ఇవ్వడం జరిగింది రెండు సూత్రాలు. సో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏం యాదుల ఇత్తునకు సంధి వైకల్పికం సరిపోతుంది. తర్వాత అపకారము చేయు, అపకారము ప్లస్ చేయు గసడదవా దేశ సంధి. జాతుల్ సెప్పుడు, జాతుల్ ప్లస్ చెప్పుట జాతుల్ చెప్పుట గసడదవా దేశ సంధి. ఉండగలదు, ఉండ ప్లస్ కలదు గసడదవా దేశ సంధి. మర్మము చెప్పుకు, మర్మము ప్లస్ చెప్పకు గసడదవా దేశ సంధి. సూత్రము ప్రథము మీది పరుషాలకు గసడదవలు బహుళంగా వస్తాయి. తర్వాత ఇద్దరని, ఈ ప్లస్ ధరణి ఇద్దరని త్రిక సంధి. ఎత్తెరంగు, ఏ ప్లస్ తెరంగు త్రిక సంధి. అమ్మహాత్ముడు, ఆ ప్లస్ మహాత్ముడు త్రిక సంధి. సూత్రము ఇందులో 3 సూత్రాలు ఉంటాయి, 3 గుర్తుపెట్టుకోవాల్సిందే. చూడండి, ఆ, ఈ, ఏ అనే సర్వనామాలను త్రికం అంటారు. రెండవది త్రికం మీద అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళంగా వస్తుంది. మూడవది ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆచ్చికమైన దీర్ఘానికి హ్రస్వం అవుతుంది. ఇవి త్రిక సంధి యొక్క సూత్రాలు. తర్వాత సుక్తిలోన్ బడి, సుక్తిలోన్ ప్లస్ పడి సరళాదేశ సంధి. లాలనం చేసి, లాలనన్ ప్లస్ చేసి సరళాదేశ సంధి. తర్వాత కీడున్ చేయు, కీడున్ ప్లస్ చేయు కీడున్ చేయు సరళాదేశ సంధి. సూత్రం ఆదేశ సరళాలకు ముందున్న ధృతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి. బిందు అంటే సున్నలు, బిందు సున్నలు, సంశ్లేషలు అంటే అరసున్నలు గుర్తుపెట్టుకోవాలి. ధృత ప్రకృతికం మీద పరుషాలు సరళాలుగా అవుతాయి. తర్వాత పయోనిధి, పయ ప్లస్ నిధి పయోనిధి విసర్గ సంధి. పయోది, పయ ప్లస్ ది విసర్గ సంధి. సూత్రం అస్ అంతమందు గల పదాలకు వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు సే షా సాలు కాకుండా మిగిలిన హల్లులు పరమైతే అస్ లోపించి దాని స్థానంలో ఓ వస్తుంది. తర్వాత సమాసాలు, ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి సమాసాలు కనుక చూసుకున్నట్లయితే తప్తలోహము, తప్తమైన లోహము విశేషణ పూర్వపదం. పౌరుష వృత్తులు, పౌరుషమైన వృత్తులు అయినదైనా వస్తే అది విశేషణ పూర్వపదము. సమాచార, సదాచారములు, మంచివైన ఆచారములు విశేషణ పూర్వపదం. అపఖ్యాతి, ఖ్యాతికి విపరీతమైనది అవ్యయీభావము. అనామకము, నామము లేనిది నన్ తత్పురుష సమాసము. తర్వాత నళినీ దళము, నళిని యొక్క దళము షష్ఠీ తత్పురుషము. పౌరుష వృత్తులు, పౌరుషము యొక్క వృత్తులు షష్ఠీ తత్పురుషము. కరిరాజు, కరులకు రాజు షష్ఠీ తత్పురుషము. పయోనిధి, పయస్సునకు, పయస్సునకు నిధి షష్ఠీ తత్పురుషము. తర్వాత తన దేశము, తన యొక్క దేశము షష్ఠీ తత్పురుషము. స్వభాష, తన యొక్క భాష షష్ఠీ తత్పురుషము. తర్వాత
సుధారసంబు, సుధ యొక్క రసము, షష్ఠి తత్పురుషము. యొక్క అని వచ్చింది కాబట్టి మన కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠి తత్పురుషము. తర్వాత దీనదేహులు, దీనమైన దేహములు కలవారు, దీనదేహులు బహువ్రీహి సమాసము. ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, అయినాదైనా వస్తే అది విశేషణం కదా, మరి ఇక్కడ బహువ్రీహి అని వచ్చిందే అని మీకు డౌట్ అయితే రావచ్చు. కాదండి, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇందులో దీనమైన దేహము కలవారు, కలవారు, కలది, కలవారు, కలవాడు అని వస్తున్నట్లయితే అది బహువ్రీహి సమాసం అని గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కడో ఉన్నటువంటి వారిని గూర్చి చెప్తూ ఉన్నారు. ఇక్కడ దీనమైన దేహము కలిగినటువంటి వారు ఎవరో అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఎక్కడో ఉన్నటువంటి వారిని గురించి చెప్తే అది బహువ్రీహి సమాసం. గుడ్డిగా మనం గుర్తుపెట్టుకోవాలి. కలది, కలవాడు అని వచ్చినట్లయితే అది బహువ్రీహిగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మహాత్ముడు, గొప్పదైన ఆత్మ కలవాడు, కలవాడు బహువ్రీహి సమాసము. తరువాత శ్రీకాళహస్తీశ్వర, శ్రీకాళహస్తియందలి ఈశ్వర సప్తమి తత్పురుషము. శిరీష పుష్పము, శిరీషము అను పేరు గల పుష్పము సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. దేహాత్మలు, దేహమును ఆత్మయు ద్వంద్వ సమాసం. ఇక ఈ పాఠ్యభాగంలో ఉన్నటువంటి అలంకారములు గనక చూసుకున్నట్లయితే అలంకారములు చూద్దాము. నేరము తప్తలోహమున నిలిచి అనామకమై నశించు. ఈ పద్యంలో ఉన్నటువంటి అలంకారం ఏమిటి అంటే, నేను ఇక్కడ షార్ట్గా చెప్తున్నానండి, మనకు ఆడ పద్యాలు ఉన్నాయి కాబట్టి మీరు ఒక్కసారి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి తర్వాత. సో ఈ పద్యంలో ఉన్నటువంటి అలంకారం ఏమిటి అంటే చూద్దాం. ఇందులో స్వభావోక్తి అలంకారం ఉంది. జాతి గుణ క్రియలను బట్టి వస్తు స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లు అందంగా చెప్పడాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు. కాలిన ఇనుము మీద నీరు పడితే ఆవిరి అవడం, తామరాకు మీద నీరు పడితే ముత్యాల్లా కనబడటం, ముత్యపు చిప్పల్లో పడితే నీరు ముత్యంగా మారడం, ఇవన్నీ నీటి సహజ లక్షణాలు. వీటిని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించాడు కవి. కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారము, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దీనదేహులను తేటగా లాలన చేసి అన్నమున్ బెట్టు వివేకి మానసమున్ బెంపొనరించు నోరకుండినన్. ఇందులో ఉన్నటువంటి అలంకారము చూడండి. నకారము చాలాసార్లు అవృత్తమైంది, ఒకే హల్లు పలుమార్లు అవృత్తమవడం వృత్యానుప్రాస అలంకార లక్షణము. అంటే ఒక అక్షరం మరలా వచ్చినట్లయితే దాన్ని వృత్యానుప్రాస అలంకారంగా చెప్పుకుంటాం. సో ఈ పద్యపాదంలో ఉన్నటువంటి అలంకారం ఏమిటి అంటే వృత్యానుప్రాసము. తరువాత తన దేహాత్మల నెత్తరంగున సదా తానట్లు ప్రేమించి, ఈ పద్యపాదంలో ఉన్నటువంటి అలంకారం ఏమిటి అంటే ఇందులో తకారము చాలాసార్లు అవృత్తమైనది, ఒకే హల్లు, అంటే ఇది కూడా మనకి వృత్యానుప్రాస అలంకారం కిందకే వస్తుంది. తరువాత ఉరుగుణవంతుండొడ్లు తన కొండపకారము చేయునప్పుడు, ఈ పద్యంలో ఉన్నటువంటి అలంకారము, ఈ పద్యంలో ఉన్నటువంటి అలంకారం ఏమిటి అంటే ఇందులో దృష్టాంత అలంకారం ఉంది. దృష్టాంత అలంకారము వాక్యములకు బింబ ప్రతిబింబత్వముండినచో, బింబము అంటే రూపము, ప్రతిబింబము అంటే ఆ రూపము యొక్క నీడ, ఛాయ అంటే ఇప్పుడు మనం అద్దంలో నిలబడుకున్నప్పుడు ఏమవుతుంది, మన రూపమే అక్కడ కనిపిస్తుంది, కానీ అది మనమేనా కాదు, మన యొక్క ఛాయ, అది నీడ, ఒక రూపం, మన యొక్క రూపమే ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. సో అలా మనల్ని మనం చూసుకున్నట్లు, అంటే రెండు ఇక్కడ అనగా ఉపమానోపమేయ, అంటే ఉపమేయ వాక్యముల యొక్క వేరువేరగు ధర్మములను బింబ ప్రతిబింబము
ప్రతిబింబ భావము చే చెప్పినచో దృష్టాంత అలంకారమగునని అర్థము. పెరుగును కవ్వముతో చిలుకుతూ ఉంటే వెన్నను ఇస్తుంది, అది పెరుగు లక్షణం. ఈ లక్షణాన్ని ఉపమానంగా తీసుకొని మంచివారి ఉపకార బుద్ధి లక్షణాన్ని ఉపమేయంగా తీసుకొని రెండింటినీ పోల్చి చూపారు. ఇలా రెండు వేరు వస్తువుల ధర్మములను పోల్చడం వల్ల దృష్టాంత అలంకారం అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్థిరతర ధర్మవర్తన ప్రసిద్ధికి నెక్కిన వాని నొక్కము. ఈ పద్యంలో ఉన్నటువంటి అలంకారం ఏమిటి అంటే ఇక్కడ కూడా దృష్టాంత అలంకారమే ఉంది. ఒక నీచుడు నీచమైన మాటలతో నిందించిన ధర్మవర్తనుడైన మనిషికి ఏ లోటు రాదని చెప్పడానికి కాకి సముద్రం మీద ప్రయాణిస్తూ రెట్టవేసిన సముద్రానికి ఏమీ లోటు రాదనే విషయాన్ని ఉదాహరణంగా తీసుకొని చెప్పడం వల్ల దృష్టాంత అలంకారం అయింది. తరువాత నీ విమల మేచక రూప సుధారసంబు నా మక్కువ పల్లెరంబు నా సమాహిత దాస్యమనేటి దోయిటం దక్కె. ఈ పద్యపాదంలో ఉన్నటువంటి అలంకారం కనుక చూసుకున్నట్లయితే ఇందులో రూపక అలంకారము ఉంది. ఉపమేయానికి ఉపమానానికి భేదము ఉన్నా లేనట్లు చెబితే అది రూపక అలంకారం అవుతుంది. నీలి మేఘము ఛాయతో ఉన్న రూపానికి అమృత రసానికి భేదం ఉన్న లేనట్లు చెప్పబడింది, అంటే అభేదం. నీలి మేఘ ఛాయ అనేది సుధారసము అని, నీలి మేఘ ఛాయకు సుధారసానికి అభేదం చెప్పబడింది. అలానే మక్కువ అనేది పల్లెరం అని, మక్కువకు పల్లెరానికి అభేదం చెప్పబడింది. అందువల్ల రూపకం గుర్తుపెట్టుకోండి. మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, రూపక సమాసాలే రూపక అలంకారాలుగా వస్తాయి అంటే ఇక్కడ అభేదం తెలియజేస్తుంది, అక్కడ అభేదం తెలియజేస్తుంది. కాబట్టి రెండు ఒకే విధంగా ఉంటాయి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడతో లెసన్ కంప్లీట్ అయిపోయింది. ఇక నేను అడుగుతానని చెప్పినటువంటి రెండు ప్రశ్నలు ఇప్పుడు నేను అడగబోతున్నాను, సమాధానం చెప్పడానికి రెడీగా ఉండండి. ఫ్రెండ్స్, మొదటి ప్రశ్న అడుగుతున్నాను. మూర్ఖులను మంచి మాటలతో మార్చాలి అని ప్రయత్నించేవాడు డాష్. దీనికి సరైన సమాధానాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. ప్రశ్న మరొకసారి, మూర్ఖులను మంచి మాటలతో మార్చాలి అని ప్రయత్నించేవాడు డాష్. ఇక రెండవ ప్రశ్న, ముష్కరుడు అంటే ఎవరు? ముష్కరుడు అంటే ఎవరు? దీనికి సరైన సమాధానాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెండు ప్రశ్నలకి మీరు పాఠం విన్న తర్వాత మళ్ళా అక్కడ వెళ్ళి చూడకుండా మీ జ్ఞాపక శక్తిని పరీక్షించడానికి ఈ ప్రశ్నలు అయితే అడుగుతున్నాను. సో మీరు ఈ ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చినట్లయితే మీరు ఏమాత్రం మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.